బ్రేకింగ్ చూస్తున్నాం. కోంపల్లి శ్రీ చైతన్య కాలేజ్లో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ముగ్గురు గాయపడ్డారు. ముగ్గురు విద్యార్థుల తలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు చేయడానికి పిఎస్కు వెళ్తే మాట్లాడుకోండి అంటూ ఉచిత సలహా ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఉదయం బ్రేక్ సమయంలో 10వ తరగతి చదువుతున్న ఇతర విద్యార్థులు 9వ తరగతి చదువుతున్న మరొక విద్యార్థి మాట్లాడుకుంటూ ఉండగా గొడవ జరిగింది. 9వ తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థులు రోడ్లతో తెగబడినట్లు తెలిసింది. జరిగిన ఘటన తెలుసుకొని తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. సిక్ రూమ్లో ఉన్నాడంట. యాక్చువల్లీ సిక్ రూమ్లో ఉండి మంచిగా ఒంట్లో బాగాలేదని చెప్పేసి నా వార్డెన్తో చెప్పినాడు. చెప్పి సరే అని చెప్పేసి అక్కడ నుంచి క్లాస్ రూమ్కి వస్తున్నాడు అంట. వస్తున్నట్టే పట్టుకొని మధ్యలో కింద పడేసి రాడ్లు తీసుకొని చేతికున్న కడెములు తీసుకొని కడెములతో కొట్టి రాడ్లతో చేయి బ్రేక్ చేసి నెత్తి పడిపోయింది. మీరేమవుతారు బాబుకి? బాబు పేరు బాలవర్షం. ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఇదే హాస్టల్ అండి, చైతన్య హాస్టల్. చైతన్య హాస్టల్. ఇదే హాస్టలా? ఎట్లుంది ఇప్పుడు బాబు పరిస్థితి? సీరియస్గా ఉంది. అవన్నీ చూపిస్తా ఉన్నాను. స్కానింగ్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడారా? మాట్లాడలేదు ఆయన. ఏం హాస్పిటల్కి ఇట్లా పంపించలేదు ఆయన. పిల్లలు పోయి హాస్పిటల్ రెడ్డి గారినండి క్లాస్ రూమ్కి పోయిన అని చెప్పిందంట ప్రిన్సిపల్. దాని గురించి ఏం జరగలేదని చెప్తున్నారు. స్కూల్లో ఇంతగానో ముగ్గురు తలకాయలు పోయిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, అయినా సరే ఏం కాలేదని చెప్పేసి చెప్తున్నారు. రాడ్స్ తీసుకొని కొట్టుకున్నా కానీ ఇంకా ఏం కాలేదంటున్నారు. రాడ్స్ అది చిన్న ముక్క అంటున్నారు. చిన్న ముక్కతో చెయ్యి ఎట్లా బ్రేక్ అవుతుంది? పిల్లలు కొంచెం గొడవ పడింది సార్. ఒక ముగ్గురికి స్టిచెస్ పడ్డాయి. పిల్లలు ఏదో కొట్లాడుకొని బ్రేక్ టైంలో ఇమీడియట్గా మనం వాళ్ళని హాస్పిటల్ పంపడం జరిగింది. ఇక వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు అక్కడ మీడియాకి. ఎంతమంది విద్యార్థులు? ముగ్గురు. పేర్లు చెప్పగలరా? పేర్లు చెప్పండి. సాయి వర్షిత్, సాయి రిషిత్, బాలవర్షిత్ అండ్ వర్షిత్. ఈ ముగ్గురు. ఎంతమంది కొట్టారు సార్? సార్ మొత్తం ఇద్దరు ముగ్గురు ఒక 4 వరకు కొట్టారని ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మీద డిఫరెంట్గా యాక్షన్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఒక 10 మంది పైన కొట్టారని వాళ్ళు అంటున్నారు. లేదు సార్, అంత 10 మంది ఉండరు. ఎందుకంటే బ్రేక్ టైంలో ఆడ గుంపు ఉండి ఉంటుంది. అంటే ఎత్తుంటారు పిల్లలు కాబట్టి అది పెద్ద అంతమంది కొట్టిరని నేను కూడా అనుకోను. అది ఇద్దరు ముగ్గురు ఉన్న మధ్యలోనే ఏదో వాళ్ళనే ఉంటుంది. గతంలో వీళ్ళు ఏమైనా గొడవ రాసిన వాళ్ళు మీ వార్డెన్ కూడా లేరా ఆ టైంలో? గొడవ వార్డెన్స్ హాస్టల్ రూమ్లో ఉంటారు సార్. ఇక్కడ ఏ బ్లాక్లో క్లాస్ రూమ్లో బ్రేక్ టైం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. కోంపల్లి శ్రీ చైతన్య స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. రాడ్లతో కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ తెలిసింది. అసలు ఎందుకు దాడి జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్మయి, ఇక్కడ 8వ తరగతి విద్యార్థులు ఉదయం 8 గంటల సమయంలో బ్రేక్ ఉండడంతో 9వ తరగతి విద్యార్థులు కొంతమంది 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతుండగా 10వ తరగతి విద్యార్థులు 7 వీరితో అంటే నార్మల్ గా చిన్నగా మాట్లాడుకుంటున్న సమయంలో వారిని వీరు ఒక మాట అనడం, వీరిని వారు ఒక మాట అనడం, దీంతో ఈ మాట పెరిగి అంటే సరదాగా మాట్లాడుకున్న మాటలు కొంతవరకు ఘర్షణకు దారి తీశాయని చెప్పుకోవచ్చు. దీంతో వారు ఒకరిపై ఒకరు చాలా ఎక్కువగా సీరియస్ అవ్వడం, ఆ సమయంలో ఉపాధ్యాయులు కూడా అక్కడ లేకపోవడంతో మరింత రెచ్చిపోయిన విద్యార్థులు ఈ 9వ తరగతి విద్యార్థులని రాళ్లతో కొట్టడము, అంతేకాకుండా ఈ 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులపై దాడి చేయడంతో కొంతవరకు వారికి గాయాలైతే అయ్యాయి. వెంటనే ఈ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించి పిల్లల్ని అయితే హాస్పిటల్ కి పంపించడం జరిగింది. కానీ గొడవ ఎందుకోసం జరిగింది, వారు ఏమన్నారు, ఏ విషయం పైన గొడవ జరిగింది అని పూర్తి స్థాయిలో వివరణ కోసం వచ్చినప్పుడు మాత్రం తల్లిదండ్రులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా యొక్క స్కూల్ యాజమాన్యం కొంతవరకు తప్పించుకుంటున్న ప్రయత్నం అయితే చేస్తుంది. దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా స్కూల్ యాజమాన్యం ఎవరు మాతో మాట్లాడట్లేదు. కనీసం ఎందుకు గొడవ జరిగింది, ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటి, గాయాలై ఉన్నాయి ఏమిటి అని అడిగినప్పుడు కూడా సరైన సమాధానం కూడా స్కూల్ యాజమాన్యం ఇవ్వకపోవడం ఇక్కడ కొన్ని ప్రశ్నలకైతే ఇక్కడ అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లిఖిత, అంటే గొడవకు సంబంధించి పేరెంట్స్ అడిగినప్పటికీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది? అంటే వాళ్ళకు పరస్పరం దాడి చేసుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా?
ఆ యొక్క విషయం పైనే వారిని అడిగినప్పుడు ఎలాంటి సమాధానం, నార్మల్ గా మేము మాట్లాడుకుంటున్నాం, ఈ లోపు 10th క్లాస్ పిల్లలు కొంత సీరియస్ అయి మా పైన ఎక్కువ అంటే అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణంగా మాట్లాడారు. దీంతో మాకు కోపం వచ్చి మేము ఒక మాట మాట్లాడామని ఇక్కడ బాధిత పిల్లలు అంటున్నారు. గతంలో కూడా చాలా సార్లు ఇదే వైఖరి వారు చేసినప్పుడు ఎవరైతే అక్కడ ఉపాధ్యాయులు ఉంటారో వారికి కూడా కంప్లైంట్ చేసినా కానీ వారు పట్టించుకోకపోవడము, అంతేకాకుండా మమ్మల్ని సైలెంట్ గా ఊరుకోమని కూడా అంటూ ఉండేవారు. దీంతో మేము కూడా ఏం చేయలేక ఊరుకునే వాళ్ళం. కానీ ఈ రోజు ఉదయం మాత్రము కొంతవరకు తమని తాము కంట్రోల్ చేసుకోలేకపోయాము అని అయితే విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కానీ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రం వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. ఎందుకు అంటే కొంతవరకు ఆ పిల్లలకు సంబంధించి వారి తల్లిదండ్రులతో ఉన్న సన్నిహితం వలనే ఇలాగా స్కూల్ యాజమాన్యం చేస్తుంది అనే విషయం అయితే కొంత అనుమానం అయితే ఉంది. కానీ పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఆ యొక్క స్కూల్ యాజమాన్యం నోరు విప్పితేనే తెలుస్తుంది కిరణ్. ఇప్పటి వరకు మాత్రం ఉదయం నుండి తల్లిదండ్రులు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం ఇక్కడ కొసమెరుపుగా మారింది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. కూర్చోండి అమ్మా.